గత ఎపిసోడ్లో హస్తినాపుర మహారాజు అయిన శంతన మహారాజు గురించి, శంతన మహారాజు ప్రేయసి సత్యవతి గురించి, గంగాదేవి మరియు శంతన మహారాజుకు జన్మించిన దేవవ్రతుడు గురించి చర్చించాం. ఒకవేళ మీలో ఎవరైనా మొదటి ఎపిసోడ్ చూడనట్లయితే ఇప్పుడే చూసి రండి. డిస్క్రిప్షన్లో మొదటి ఎపిసోడ్ లింక్ ఇచ్చాను. ఈరోజు రెండవ ఎపిసోడ్లో దేవవ్రతుడికి భీష్ముడు అనే పేరు ఎలా వచ్చింది, భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏమిటి, భీష్ముడు తను కోరుకున్నప్పుడే మరణించేలా వరం ఎవరిచ్చారు అనే విషయాలు వివరిస్తాను. లెట్స్ స్టార్ట్ ద ఎపిసోడ్. గంగాదేవి శంతన మహారాజుతో ఇలా అంటుంది: దేవవ్రతుడు మన పుత్రుడే. ఇతనిని ఈ 25 సంవత్సరాల పాటు పరశురాము గారి దగ్గర పెట్టి విద్యాశిక్షణను నేర్పించాను. ఇప్పుడు సమయం వచ్చిందని మీకు ఇచ్చిన మాట ప్రకారం మీ పుత్రుడిను మీ దగ్గరకు చేర్చాను. ఇక నేను వెళ్ళొస్తాను అంటుంది. అప్పుడు దేవవ్రతుడు, మాత, మీరు నన్ను వదిలి వెళ్ళిపోతారా అని అంటాడు. గంగాదేవి, లేదు బాబు, నీవు నన్ను నీ మనసులో ఎప్పుడు తలుచుకున్నా నేను వెంటనే ప్రత్యక్షమవుతానని అంటుంది. గంగాదేవి వెళ్ళిపోయిన తర్వాత శంతన మహారాజు దేవవ్రతులు కలిసి హస్తినాపురానికి చేరుకుంటారు. రాత్రి ఇద్దరూ కలిసి విందు చేస్తారు. విందు సమయంలో శంతన మహారాజు దేవవ్రతుడితో ఇలా అంటారు: కుమారా, నేను రేపు ఉదయం ఈ హస్తినాపురానికి రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను అని చెప్తాడు. దేవవ్రతుడు చాలా సంతోషిస్తాడు. మరుసటి రోజు ఉదయం హస్తినాపురం అంతటా బాణసంచారాలు, డమరులు, డోలులతో సందడిగా ఉంటుంది. శంతన మహారాజు సత్యవతిని ఈ వేడుకకు తీసుకొద్దామని మత్స్య గ్రామానికి వెళతారు. అక్కడ సత్యవతి శంతన మహారాజును చూసి ఇలా అంటుంది: మహారాజా, ఏంటి ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు? ఎప్పుడూ మీరు నా చెంతకి వచ్చినప్పుడే చాలా ఆనందంగా ఉంటారు, కానీ ఈరోజు మీరు నా దగ్గరికి ఆనందంతో వచ్చారు. ఏంటి విశేషం అని అడుగుతుంది. నీకు తెలీదా, ఈరోజు మా కుమారుడైన దేవవ్రతుడిని పట్టాభిషిక్తుని చేస్తున్నాం. 25 సంవత్సరాల క్రితం గంగాదేవి స్త్రీ రూపం ధరించింది. అప్పుడు మేము తనని వివాహం ఆడాము. కానీ కొన్ని కారణాల వల్ల తను మాకు జన్మించిన దేవవ్రతుడిని తీసుకుని వెళ్ళిపోయింది. మరలా ఇప్పుడు వచ్చి నాకు నా ప్రియపుత్రుడిని అప్పగించింది. ఇక నా ప్రియపుత్రుడిని రాజ్యానికి మహారాజుగా పట్టాభిషిక్తుని చేసి మనిద్దరం మహారాజుగా మహారాణిగా జీవితం కొనసాగిద్దాం, ఏమంటావు అంటాడు. అప్పుడు సత్యవతి, నేను మహారాణిలా ఎలా అవుతాను శంతన మహారాజా అంటుంది. శంతన మహారాజు ఇలా అంటారు: అదేంటి సత్యవతి అలా అంటావు? నేను నిన్ను వివాహం చేసుకుంటాను, అప్పుడు నువ్వు మహారాణివే కదా అని అంటారు. సత్యవతి ఇలా అంటుంది: మహారాణి అంటే తన కుమారులు రాజకుమారులు వలె రాజ్యాన్ని ఏలాలి. ఇప్పుడు మీ కుమారుడైన దేవవ్రతుడు రాజ్యానికి పట్టాభిషిక్తాన్ని పొంది రాజులా రాజ్యాన్ని ఏలుతుంటే రేపు నా కుమారులు అందరూ మీ కుమారుడికి సేవలు చేసుకుంటూ ఉండాలి. వచ్చే తదితర తరాల్లో కూడా మీ దేవవ్రతుడు పుత్రులు రాజులు అయితే నా కుమారులు పుత్రులు వారికి సేవలు చేసుకుంటూ ఉంటారు. కనీసం వారికి మత్స్యాలని వేటాడడం కూడా అప్పుడు రాదు. వారు ఎప్పుడూ మీ కుమారుల కోసం భటులులాగా, సేనాధిపతులాగా ప్రాణాలను త్యాగం చేస్తూ జీవితమంతా, వంశమంతా అలాగే ఉండాలి. ఈ మాటలు విన్న శంతన మహారాజు ఆశ్చర్యపోతారు, కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటారు. సత్యవతి ఇలా అంటుంది: శంతన మహారాజా, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని ఏదో ఆశించి ప్రేమించలేదు, కానీ నా పుత్రులు రాజ్యానికి సేవ చేయడం నాకు ఇష్టం లేదు. మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. శంతన మహారాజు కోపం తెచ్చుకొని, నీవు ఎన్నైనా చెప్పు సత్యవతి, హస్తినాపుర రాజ్యానికి మహారాజు దేవవ్రతుడే. ఈ నిర్ణయం తథ్యం అని అంటారు. అప్పుడు సత్యవతి ఇలా అంటుంది: మీరు మీ నిర్ణయంలో మార్పు చేసుకోలేకపోతే నా నిర్ణయం కూడా వినండి మహారాజా. మీ కుమారుడైన దేవవ్రతుణ్ణి మహారాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేసి మీరు రాజ్యాన్ని వదిలి ఈ మత్స్య గ్రామానికి వచ్చేయండి. మనం మత్స్య వ్యాపారం చేసుకుంటూ ఇక్కడే సుఖంగా ఉందాం అని అంటుంది.
అప్పుడు శంతన మహారాజు 25 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన పుత్రునితో గడపాలా లేదా ప్రేయస్సుతో కలిసి శాశ్వత జీవితం గడపాలా అనే ఆలోచనలో పడతారు. సత్యవతికి ఏమి సమాధానం ఇవ్వాలో తెలియక అయోమయంలో పడి అక్కడ నుంచి హస్తినాపుర రాజ్యానికి బయలుదేరతారు. పట్టాభిషేక కార్యక్రమానికి దేవవ్రతుడు సిద్ధంగా ఉంటాడు. తండ్రి శంతన మహారాజు రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. శంతన మహారాజు ఇంకా రాడు. చాలా సమయం గడిచిన తర్వాత శంతన మహారాజు చాలా దీనంగా చాలా బాధతో రాజమహల్కి వస్తాడు. దేవవ్రతుడు శంతన మహారాజును చూసి, ఏంటి పితృదేవ ఇంత బాధతో ఉన్నారు? నేను రాజ్యానికి మహారాజుని కావడం ఆయనకి ఇష్టం లేదా? ఎందుకు ఆయన ఇంత చింతిస్తున్నారు? అసలు ఏమై ఉంటుంది అని మనసులో అనుకుంటాడు. ఆఖరికి శంతన మహారాజు దేవవ్రతుణ్ణి రాజ్యానికి మహారాజుగా చేద్దామని సిద్ధమవుతాడు. అదే రోజు శంతన మహారాజు దేవవ్రతుణ్ణి హస్తినాపుర రాజ్యానికి మహారాజుగా ప్రకటిస్తాడు. కార్యక్రమం అయిన తర్వాత శంతన మహారాజు దేవవ్రతుడితో ఏమీ మాట్లాడకుండా తన విశ్రాంతి గృహానికి వెళ్ళి నిద్రిస్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే దేవవ్రతుడు తండ్రి ఉన్న గృహానికి వెళ్ళి పాదాభివందనం చేస్తాడు. కానీ తండ్రి మొహంలో ఎటువంటి ఆనందాన్ని చూడడు. అలాగా ఎన్ని రోజులైనా సరే శంతన మహారాజు మొహంలో ఆనందాన్ని చూడలేకపోతాడు దేవవ్రతుడు. ఏదో జరుగుతుందనే విషయాన్ని మాత్రం పసిగడతాడు. అసలు ఏం జరిగింది? పితృదేవ ఎందుకని ఇంత చింతిస్తున్నారు? దీనికి గల కారణం ఏమిటి తెలుసుకోవాలని అనుకుంటాడు. వెంటనే హస్తినాపుర మంత్రిమండలితో మాట్లాడి దేవవ్రతుడు శంతన మహారాజు యొక్క దుఃఖానికి గల కారణమైన విషయాన్ని తెలుసుకుంటాడు. దేవవ్రతుడు వెంటనే మత్స్యరాజ్యానికి వెళ్ళి సత్యవతిని కలుసుకుంటాడు. అక్కడ సత్యవతి దేవవ్రతుడిని చూసి ఆశ్చర్యపోతుంది. దేవవ్రతుడు సత్యవతితో ఇలా అంటాడు, మాత, మీరు మా తండ్రి వివాహం చేసుకుంటారని విషయాన్ని విన్నాను. కానీ మా తండ్రి గత 2-3 రోజుల నుంచి చాలా దుఃఖిస్తున్నారు. మీ వివాహం అయినప్పటికీ, రానున్న రోజుల్లో మీ వివాహం అనే శుభకార్యం ఉన్నప్పటికీ మా తండ్రి ఎందుకు దుఃఖిస్తున్నారు మాత? మీరు చెప్పగలరా అని దేవవ్రతుడు సత్యవతిని అడుగుతాడు. అప్పుడు సత్యవతి ఈ విధంగా సమాధానమిస్తుంది. వివాహం అంటే ఇద్దరు కలిసి ఆనందాన్ని ఒకరికి ఒకరు పంచుకోవాలి. కానీ ఇప్పుడు నేను ఆనందాన్ని పంచే స్థితిలో లేను అని అంటుంది. ఇది విన్న దేవవ్రతుడు, ఏంటి మాత మీ దుఃఖానికి కారణం? మీకు తెలుసో తెలీదో శంతన మహారాజు ప్రేమించిన వారు అందరూ రాజ్యభోగాలను అనుభవిస్తారు. మీరు ఇప్పుడు శంతన మహారాజు ప్రేయసి. త్వరలో మీరు రాజ్యానికి మహారాణి అవుతారు. మిమ్మల్ని అందరూ ఎంతో గౌరవిస్తారు. మీకు ఎంతో గౌరవం దక్కుతుంది. ఇంతటికన్నా ఎవరికైనా ఏం కావాలి మాత అని అంటాడు. అప్పుడు సత్యవతి ఇలా అంటుంది, నాకు ఆనందం అందరూ ఇచ్చే గౌరవంలో ఉండదు, నేను పొందే దాంట్లో ఉంటుంది. నేను ఎప్పుడు ఆనందం పొందుతానంటే నాకు సంతానం కలిగి ఆ సంతానం నన్ను మాతగా గుర్తించినప్పుడు అందులో నా ఆనందం ఉంటుంది. అప్పుడు దేవవ్రతుడు ఇలా అంటాడు, దీంట్లో ఏముంది మాత? నేను మిమ్మల్ని నా మాతగా గుర్తిస్తాను. నా మాతకు ఇచ్చే గౌరవం మీకు ఇస్తాను అని అంటాడు. అప్పుడు సత్యవతి, నేను అనేది నీ గురించి కాదు, రేపు నాకు పుట్టబోయే బిడ్డల గురించి. రేపు నాకు పుట్టబోయే బిడ్డలు నీవు రాజ్యానికి మహారాజుగా ఉంటే వాళ్ళు రాజులు కాలేరు. వారు ఎప్పుడు నీకు సేవలు చేసుకుంటూ ఉండాలి. కాలక్రమేణా నీకు పుట్టబోయే బిడ్డలు రాజులు అవుతారు. నా పిల్లలు ఎప్పటికీ రాజులు కాలేరు. కానీ అప్పుడు వారు వాళ్ళ దీనస్థితిని చూసుకొని, ఇదంతా మా మాత శంతన మహారాజుని వివాహం ఆడడం వల్ల వచ్చింది అని నా మీద వైరాగ్యం పెంచుకుంటారు. ఇప్పుడు చెప్పు, నాకు మాతగా గౌరవం ఎలా లభిస్తుందో అని అడుగుతుంది. ఇదంతా విన్న దేవవ్రతుడు కళ్ళల్లో నుంచి నీళ్లు తిరుగుతాయి. అప్పుడు సత్యవతి ఇలా అంటుంది, కాబట్టి మీ నాన్నగారు కొడుకుతో కలిసి జీవించడం లేదా
ప్రేయసితో కలిసి జీవించడం ఏదో ఒక ఆనందాన్ని మాత్రమే పొందగలరు, రెండు ఒకే సమయంలో పొందలేరు అని చెబుతుంది. అప్పుడు దేవవ్రతుడు గంభీరంగా ఇలా అంటాడు, లేదు మాత, 25 సంవత్సరాలుగా మా తండ్రిని ఎప్పుడు కలవాలా అని ఎదురు చూస్తున్నాము. తీరా మేము కలిసిన తర్వాత వారికి విషాదం రాకూడదు, కాబట్టి నేను ఒక పని చేస్తాను అని చెప్పి దేవవ్రతుడు పక్కనే ఉన్న గంగానది వైపు వెళతాడు. అక్కడ తన దగ్గర ఉన్న కత్తిని తీసి తన చేతిని కోసుకొని రక్తాన్ని గంగానదిలో చెల్లించి ఇలా అంటాడు, నేను గంగాదేవి పుత్రుడను, శంతన మహారాజు పుత్రుడను, సత్యవతి అయిన మీకు ప్రమాణం చేస్తున్నాను. నేను ఎల్లప్పుడూ నా జీవితకాలమంతా హస్తినాపుర రాజ్యానికి రాజు బాధ్యత వహించను, కేవలం సేవకుడుగా వహిస్తాను. నా వంశాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం ఏమీ చెయ్యను. నేను జీవించి ఉన్నంతకాలం బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తాను అని గంగాదేవి మీద ప్రమాణం చేస్తాడు. దేవవ్రతుడు ఈ ప్రతిజ్ఞ చేసిన వెంటనే చుట్టుపక్కల ఉన్న చెట్లు, కొండలు, కోనలు అన్నీ బెదిరిపోతాయి. ఆకాశం ఎర్రగా మారిపోతుంది. ఉరుములు ఆకాశాన్ని కంపించేలా మెరుస్తుంటాయి. ఇదంతా చూసిన సత్యవతి ఆశ్చర్యపోతుంది. ఈ లోపల అటువైపు నుంచి శంతన మహారాజు గుర్రం మీద అక్కడికి చేరుకుంటాడు. గుర్రాన్ని దిగి శంతన మహారాజు దేవవ్రతుడి దగ్గరకు వచ్చి, పుత్ర దేవవ్రత, ఎంతటి పని చేశావు నాయన, ఏమిటి ఈ ప్రతిజ్ఞ? అతి పరోపకారము మనకు హాని అనే విషయము నీవు ఎరుగవా? అయినప్పటికీ ఎందుకు ఇంత పెద్ద ప్రతిజ్ఞ చేశావు నాయన అని ఏడుస్తూ అంటాడు. అప్పుడు దేవవ్రతుడు, నాన్నగారు, నేను చెయ్యాల్సిన పనినే చేశాను. ఒక మహారాజు తన రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలో నేను కూడా ఈ ప్రతిజ్ఞ రూపంలో అలా కాపాడుకుంటాను అని చెప్పాడు. అప్పుడు శంతన మహారాజు, నీవు చాలా గొప్పవాడివి బాబు అని అంటాడు. నీకు ఏమి కావాలో నీ మనసుకు నచ్చింది కోరుకో అని ఒక వరం ఇస్తాడు. అప్పుడు దేవవ్రతుడు, నాకు ఒకే ఒక్క వరాన్ని ప్రసాదించండి నాయన. నేను హస్తినాపుర రాజ్యపీఠం మీద ధర్మము ప్రతాపము రెండూ ఒకటయ్యే రోజు వరకు నేను మరణించకూడదు అనే ప్రసాదాన్ని నాకు ఇవ్వండి అని అడుగుతాడు. నీవు ఈ రోజు నుంచి అమరుడువు. నీవు అనుకున్న సమయాన్న, నీవు అనుకున్న మాధ్యమం నుంచి, నీవు అనుకున్న స్థలంలోనే నీవు కావాల్సినప్పుడు మరణిస్తావు అని శంతన మహారాజు దేవవ్రతుడికి వరం ఇస్తాడు. శంతన మహారాజు ఇలా అంటారు, నీవు చేసిన ఈ ప్రతిజ్ఞను భీష్మ ప్రతిజ్ఞ అని ప్రపంచమంతా చెప్పుకుంటారు. నిన్ను ఈ రోజు నుంచి భీష్ముడిగా ప్రపంచమంతా గుర్తిస్తారు. ఈ ఎపిసోడ్లో మీరు గ్రహించవలసిన నీతి: అతిగా పరోపకారము చేసిన మనకే హాని, లేదా అస్సలు ఏమీ చేయకపోయినా మనకే హాని. కాబట్టి ఏ పనినైనా సమానంగా, సమతుల్యంగా చేయవలసి ఉంటుంది. సత్యవతి నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఉచితముగా వస్తుంది కదా అనే వెంట్రుకతో కొండని లాగే ప్రయత్నం చేయకూడదు. మనకి అర్హత ఉంటే ఈశ్వరుడే దానిని మన దగ్గరకు పంపిస్తాడు.